ఒక చిన్న గ్రామంలో ఓ వృద్ధురాలు ఒంటరిగానే జీవించేది. ఆమె చిరునవ్వుతో ఉండేది, కాని జీవితం కష్టం. పొరుగువారికి చిన్న చిన్న పనులు చేసి ఆహారం సంపాదించేది. ఒకరోజు సాయంత్రం ఆమె రోడ్డుపై నడుస్తూ ఒక పెద్ద నల్ల కుండను గుంటలో కనిపెట్టింది. యజమాని ఎవరా అని వెతికినా ఎవరూ కనబడలేదు. బహుశా ఇది పగిలిపోయి ఉండొచ్చు అని అనుకుంది. నా కిటికీకి పూల కుండగా వాడితే బాగుంటుంది. కుండను ఇంటికి తీసుకెళ్లడానికి కదిలించింది. బరువుగా అనిపించింది. లోపల చూసేసరికి ఆశ్చర్యపోయింది. అందులో బంగారు ముక్కలు. ఆమె ఆనందంతో కేరింత కొట్టింది. నాకు అదృష్టం కలిసొచ్చింది. కుండను లాగుతూ కొంత దూరం వెళ్లిన తర్వాత మళ్లీ చూసింది. ఇప్పుడు అది బంగారం కాదు, వెండముద్ద. ఆశ్చర్యపోయినా సంతోషించింది. ఇది కూడా గొప్పదే. మరింత ముందుకు వెళ్ళాక మళ్లీ చూసింది. వెండిపోయి ఇనుము ముద్దగా మారింది. ఆమె నవ్వుకుంది. ఇనుము కూడా పనికొస్తుంది. ఇంకొంత దూరం వెళ్ళాక కుండలోని ఇనుము కూడా మాయమై పెద్ద రాయిగా మారింది. ఆమె నవ్వుతూ అనుకుంది, రాయైనా మంచిదే. నా ఇంటి ముందు గేటుగా పెట్టొచ్చు. కుటీరానికి చేరుకుని రాయిని ఉంచేందుకు ప్రయత్నించింది. ఒక్కసారిగా ఆ రాయి కదిలింది. చెవులు, తోక పెరిగాయి. అది చలాకీగా దూకుతూ నవ్వింది. ఆమె భయంతో వెనక్కి తగ్గింది. ఇది ఏమిటి? ఆ జీవి నవ్వుతూ, నేను అదృష్ట స్వరూపం అని చెప్పింది. నీ సహజ ఆనంద స్వభావం నాకు నచ్చింది. అందుకే నీకు నిజమైన బహుమతి. ఆ మాటతో ఆ జీవి మాయమైపోయింది. ఆమె ముందు చిన్న ఒక మెరిసే మూటపడింది. వృద్ధురాలు అలా ఒక్క నిమిషం కళ్లార్పకుండా చూసింది. మెల్లగా దాన్ని తెరిచి చూడగా లోపల నాణేలు, ముత్యాలు, వజ్రాలతో నిండిపోయిన ఒక గొప్ప నిధి. ఆమె ధనవంతురాలైనా తన స్వభావాన్ని మార్చుకోలేదు. తన గ్రామానికి సహాయం చేసింది. పేదలకు సహాయం చేసింది. అసలు అదృష్టం బంగారం కాదు, మన మనసులోని ఆనందమే.